వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అట్లా ఈ ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చింది దట్ వీ హ్యావ్ టు మనం కూడా థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బికాస్ మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉండయి. సో వై నాట్ గివ్ బ్యాక్, పిల్లలకి కూడా మనం ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది తీసుకెళ్దాం. అట్లా ఈ థాలసీమియా కేర్ సెంటర్స్ అనేది అక్కడ మొదలైంది ఈ ఆలోచన. ఓకే, లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తలసేమియాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు డిస్ట్రిక్ట్లో తలసేమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఉంది అన్నారు మీరు. ఆ ఆలోచనకి సంబంధించి ఏమైనా అడుగులు పడినాయా? ఇప్పటి వరకు తలసేమియా పేషెంట్స్ పైన అనాలిసిస్ ఏంటి మేడం? ఇప్పుడు నా స్పీచ్లో అన్నట్టు మేము అనంతపూర్లో కూడా ఒకటి బ్లడ్ బ్యాంక్ మొదలు పెడుతున్నాము. దాంతోపాటు థాలసీమియా కేర్ సెంటర్ అనేది కూడా నిర్వహిస్తున్నాము. అదే కాకుండా మేము సర్వే చేస్తున్నాము, ఎక్కడ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారో అక్కడ తప్పకుండా అది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము తప్పకుండా వీ విల్ ఓపెన్ థాలసీమియా కేర్ సెంటర్ అండ్ అక్కడ ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎస్పెషలీ ఫర్ ద చిన్నారులకి అండ్ ఫ్రీ బ్లడ్ మెడిసిన్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి అందజేస్తాము. అండ్ సర్వేలో ప్రస్తుతం కుమార్ గారు చెప్పినట్టు అబౌట్ 7,000 అని చెప్తున్నారు. బట్ దట్స్ నాట్ ద రియల్ ఫిగర్, దట్ ఈస్ జస్ట్ ద రిజిస్ట్రేషన్ చేసిన ఫిగర్. బట్ దానికంటే ఎక్కువ ఉంది ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు. మేడం, ట్రస్ట్ వైపు నుంచి మీరు బాధితులకు అండగా ఉన్నారు, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అవుతుందండి? భువనేశ్వర్ గారు, మీకే అండి. యాక్చువల్గా ట్రస్ట్ వైపు నుంచి మీరు బాధితులకు అండగా ఉన్నారు, ఇంకా చేయాలని తాపత్రయపడుతున్నారు, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? రియల్లీ ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ని దేనికోసం అప్రోచ్ అవ్వలేదు. యాజ్ అ బ్లడ్ బ్యాంక్ సెంటర్స్, యాజ్ అ ట్రస్ట్, ఇది ఆన్లైన్లో కానీ విచ్ ఇస్ సబ్జెక్టెడ్ ద లైసెన్స్ అన్నీ మేము ఒక ట్రస్ట్గా మేము వెళ్ళి వాళ్ళకి మేము అప్లికేషన్ పెట్టుకుని మేము తీసుకుంటున్నాం. టిల్ నౌ స్పెషల్గా ఏ గవర్నమెంట్ పర్సన్ యాజ్ సచ్ అనేది మేము ఏం అప్రోచ్ అవ్వలేదండి. మితాలి గారు, మీరు చాలా డయాస్లు షేర్ చేసుకొని ఉంటారు ఇప్పటివరకు, ఫస్ట్ నుంచి మీ కెరీర్ బిగిన్ అయినప్పటి నుంచి. ఈ డయాస్ షేర్ చేసుకోవటం ఎలా? ఓ సోషల్ కాజ్ కోసం చేస్తున్న, పర్పస్ఫుల్ చేస్తున్న డయాస్ కదా ఇది, ఎలా ఫీల్ అవుతున్నారు? వెల్, ఇండియాకి ఆడడం ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ అన్ ఆనర్. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. దట్ ఈస్ వన్ చాప్టర్ ఆఫ్ ఇట్. దానివల్ల I was able to give voice for many causes, and this is also a very special cause. Endukante cricket is a sport, and beyond that there is life. And as an athlete ga ma life chala cocoon untundi. We are in a bubble. Endukante sport aadali, intiki ravali, that's been the routine chala years work, but we don't know what is happening beyond the field. So retirement tarvata I have a lot of time where I'm able to give for these causes, initiatives. Oka level vachin tarvata we should try and amplify through our platform. That is why I try whenever I come across initiatives or causes like this, I look at it as my social responsibility to be part of it.